నమస్తే. కాళ్ళు లాగుతున్నాయి సార్, మోకాలు నొప్పులు ఉన్నాయి అనేసి ఒకరు సింగరేణి మైన్స్ ఏరియా నుంచి వచ్చిండ్రు. మీరు ఇంకోటి చూడండి, ఈ గోదావరి ఖని, కాగజ్ నగర్, కరీంనగర్, రామగుండం, మంచిర్యాల్, ఆదిలాబాద్ ఈ బెల్ట్ ఉంటుంది కదా మొత్తం, ఈడ ఎంతోమందికి మోకాలు నొప్పులు వస్తాయి. ఇప్పుడు అందరు ఏమంటారు, వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల వస్తాయి, ఇంకేమంటారు విటమిన్ డెఫిషియన్సీ వల్ల వస్తాయి, ఇంకా కాల్షియం డెఫిషియన్సీ వల్ల వస్తాయి. అయితే ఏందంటే ఈ ఏరియాలో ఏంది ప్రాబ్లం నేను చెప్తా మీకు. ఇక్కడ కోల్ ప్రొడక్షన్ అవుతుంది, మైన్స్ ఉన్నాయి, కోల్ తీస్తారు, అది దాంతో థర్మల్ ఎనర్జీ ప్రొడ్యూస్ చేస్తారు. ఎప్పుడైతే కోల్ బర్న్ చేస్తారు కదా, దాంట్లోకి వెళ్ళి ఫ్లై యాష్ వస్తుంది. ఇది ఏమవుతుంది, మన వాతావరణంలో ఫైలాయిస్తుంది. ఇది వాతావరణంలో స్ప్రెడ్ అయినాక ఏమవుతుందంటే అక్కడ ఆ ప్రాంతంలో ఉన్న జనాల్లో విటమిన్ డి డెఫిషియన్సీ ఇంకా ఎక్కువ అవుతుంది. ఎందుకు ఎక్కువ అవుతుంది? పార్టిక్యులేట్ మ్యాటర్ అంటే PM2.5. PM2.5 అంటే 2.5 మైక్రాన్స్ కన్నా తక్కువ ఉన్న సైజ్ పార్టికల్స్. ఇవి గాల్లో తేలుతాయి. అది కాకుండా PM10 ఇట్లా చాలా ఇంప్యూరిటీస్ ఉంటాయి. ఇవి గాల్లో తేలి యూవీబీ రేస్, ఎండలు కిందికి రాకుండా చేస్తాయి. కిందికి రాకుండా చేసి మీలో అది యూవీబీ రేస్ తగులితేనే విటమిన్ డి తయారవుతుంది. కానీ ఇప్పుడు తగలట్లేదు. ఇట్లా ఏమైపోయిందంటే ఒక ఫీమేల్ పేషెంట్ ఉండే, మొత్తం వెయిట్ పెరిగి మొత్తం డక్వాక్ అంటే ఇప్పుడు మీరు మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళకి గమనించండి, ఇట్లా 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 అయి నడుస్తారు వాళ్ళు. అట్లా వాకింగ్ స్టైల్ కూడా మారిపోయింది. మినిస్కస్, పోస్టీరియర్ అండ్ లాటరల్ మినిస్కస్ ఇవి రెండు చచ్చుబడిపోయినాయి. అంటే ఏంది అంటే ఈ మినిస్కస్ అంటే ఏంటంటే గుజ్జు, అది ఖరాబ్ అయిపోయింది మొత్తం. అండ్ విటమిన్ డి చాలా తక్కువ ఉంది. అండ్ మళ్ళీ దానిపైన ఈ పేషెంట్కి నడుము నొప్పి కూడా స్టార్ట్ అయింది, మెడ నొప్పి కూడా స్టార్ట్ అయింది. ఈ పేషెంట్కి మనం ఏం చెప్పినామంటే మీరు రెగ్యులర్లీ హోమియోపతి మందులు వాడండి. మొత్తం ఆపరేషన్ వరకు వచ్చింది కేసు, కానీ మనం హోమియోపతి మందులు వాడిపించేసి ఈ పేషెంట్కి తగ్గించినాం. మనం ఇంకోటి అడిగినాం. ఇప్పుడు మీకు అనిపిస్తుంది, అరే అందరు ఉంటున్నారు కదా, అందరికైతే వస్తలేదు. కానీ అందరు ఉంటున్నారు, అందరికీ వస్తలేదు. కానీ ఇది ఒక ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్. ఎప్పుడైతే స్ట్రెస్ ఎంటర్ అవుతుంది కదా, అప్పుడు స్ట్రెస్ ఎక్కువ ఉండడం వల్ల, చాలామంది ఉంటారు కదా స్ట్రెస్ ఎక్కువ ఉండటం వల్ల, వాళ్ళకు వచ్చే ఛాన్స్ అంటే ఈ ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్ వల్ల, స్ట్రెస్ వల్ల ఈ మోకాలు నొప్పి వచ్చే ఛాన్స్ ఏమో పెరిగిపోతుంది. బొక్కలు వీక్ అయిపోవడం ఛాన్స్ పెరిగిపోతుంది. మళ్ళీ ఈ పేషెంట్కి వెరికోస్ వెయిన్స్ కూడా ఉండే. ఈ రెండింటికి మనం హోమియోపతి మందులు ఇచ్చినాం. పేషెంట్కి అడిగినాం మీకేం స్ట్రెస్ ఉంది. పేషెంట్ ఒకటే అన్నారు, నేను చిట్టీలది బిజినెస్ నడిపిస్తుండే. చిట్టీల బిజినెస్ అంటే ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళి చిట్టీలు నడిపిస్తారు కదా, 1 लाख చిట్టి, 2 लाख చిట్టి, 5 లక్షల చిట్టి, 50,000 చిట్టి, 10,000 చిట్టి, అట్లా ఎన్నో చిట్టీల బిజినెస్ ఉండే. సడన్గా కోవిడ్ వచ్చింది. కోవిడ్ రాగానే అందరూ అరే పైసలు లేవు, పైసలు లేవు, పైసలు లేవు, పైసలు లేవు, ఖతం. ఆడకెళ్ళి డౌన్ఫాల్ స్టార్ట్ అయింది. మొత్తం ఇంట్లో ఉన్న పనులు ఆగిపోయినాయి. ఫైనాన్షియల్ ఏదైతే కమిట్మెంట్లు ఉన్నాయో అవి ఆగిపోయినాయి. వాళ్ళకి ఇచ్చేటివి, వాళ్ళకి వెళ్ళి వచ్చేటివి అన్నీ డుబాయించిపోయినాయి. దాంట్లో చాలా స్ట్రెస్ అయిపోయి ఇట్లా ప్రాబ్లం స్టార్ట్ అయింది. 1 ఇయర్లోనే ఎంత సివియర్ అయిపోయింది అంటే ప్రాబ్లం గ్రేడ్ 4 అనేసి ఉంటుంది. దాంట్లో మొత్తం కార్టిలేజ్ పోతుంది, ఇంకా బెండ్ కూడా అవ్వడం స్టార్ట్ అవుతాయి మోకాలు. ఆ స్టేజ్లోకి వెళ్ళి మనము హోమియోపతి మందులు ఇవ్వడం ద్వారా ఆపరేషన్ పోలేదు, భగవంతుడి దయ వల్ల పేషెంట్కి తగ్గిపోయింది. ఒక హోమ్ రెమెడీ కూడా చెప్పినాము. ఏం చెప్పినాం? పారిజాత చెట్టు ఆకులు ఉంటాయి కదా, రోజు దాన్ని కషాయం తయారు చేసుకోవాలి. కషాయం తయారు చేసుకొని మార్నింగ్ ఒక కప్ తీసుకోండి అన్నాము, నైట్ ఒక కప్ తీసుకోండి అన్నాము. దాంతో కొంచెం రిలీఫ్ అనిపిస్తుంది మోకాల నొప్పుల్లో. అండ్ ఇది చాలా ఈజీలీ అవైలబుల్ ఉంటుంది. ఈ చెట్టుది ఎందుకు మోకాలు నొప్పులే కాదు, ఎక్కడ నొప్పి ఉన్నా మీ బాడీలో తగ్గుతుంది. కానీ దీని విశేషత్వం ఏంది అది చెప్తాను నేను. ఇది సాగర మంతనమైంది కదా, అప్పుడు బయటికి వచ్చింది చెట్టు. అంటే లక్ష్మమ్మ వచ్చింది, మళ్ళీ దాని తర్వాత అమృతం వచ్చింది, విషం వచ్చింది, అప్పుడు ఈ చెట్టు కూడా వచ్చింది. అండ్ ఈ చెట్టు లైఫ్ స్పాన్ కూడా 100 ఏళ్ళు, 200 ఏళ్ళు, 300 ఏళ్ళు కూడా ఉంటుంది ఈ చెట్టు చచ్చిపోకుండా. అయితే మీ బొక్కలని కూడా స్ట్రాంగ్ చేస్తుంది. అందుకే ఇది కన్జ్యూమ్ చేయండి, మీకు కొంచెం రిలీఫ్ ఉంటుంది నొప్పుల్లో. దాంతోపాటు మీరు మన హోమియోపతి మెడిసిన్స్ వాడితే తగ్గిపోతుంది. థ్యాంక్ యూ.